హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ యువరాణి యుక్తి. ఈ కథను రాసిన వారు శ్రీ గంగిశెట్టి శివకుమార్ గారు. విదర్భ దేశపు యువరాణి రత్నమంజరి ఒకసారి తన చెలికత్తెలతో వనవిహారానికి వెళ్ళి అక్కడ ఉన్న కొలంలో స్నానం చేసింది. అటు వచ్చినప్పుడల్లా ఆమె ఆ కొలంలో స్నానం చేస్తుండడం ఆమెకు అలవాటు. స్నానం చేసే ముందు తన నగలన్నీ తీసి ఒక చోట పెట్టింది. జలకాలాడి ఆమె గట్టు మీదకి వచ్చి తన నగలు తిరిగి ధరించేటప్పుడు తన చిటికిన వేలి రవ్వల ఉంగరం పోయినట్టు ఆమెకు తెలిసింది. ఇలా ఇదివరకు ఎన్నడూ జరగలేదు. ఆ ప్రాంతానికి పైవాళ్ళు ఎవరూ రావటానికి వీలు లేదు. యువరాణి స్నానం చేసేదాకా అటు కేసి ఎవరూ రాకుండా చూడటం ఆమె చెలికత్తెల పని. అందుచేత ఉంగరాన్ని దొంగిలించింది తన చెలికత్తెలలోనే ఒకత అయి ఉండాలి. ఆ పనిని చెలికత్తెలు అందరూ కలిసి చేసి ఉండటం అసంభవం. వాళ్ళందరూ యువరాణి కోసం ప్రాణాలైనా ఇయ్యగలవాళ్ళు. అందరినీ సోదా చేస్తే ఉంగరం దొరికిపోతుంది. కానీ ఒకత్త చేసిన పాడు పనికి అందరినీ సోదా చేసి వారి మనసు నొప్పించడం యువరాణికి ఏమాత్రం ఇష్టం లేదు. ఎవరిని నొప్పించకుండా దొంగను ఎలా పట్టడం? నగరంలో ప్రశ్నలు చెప్పేవాళ్ళు ఉన్నారు. దొంగతనం జరిగితే నష్టపోయిన వారు ఈ జ్యోతిష్కులను ప్రశ్నలు అడిగి దొంగలను పట్టడానికి ప్రయత్నించేవారు. ఈ సంగతి యువరాణి చాలాసార్లు విని ఉన్నది. ఆమెకు ప్రశ్నలు చెప్పే వాళ్లలో ఏమాత్రం నమ్మకం లేదు. అయినా అలాంటి వాడిని తాను ఉపయోగించుకుని దొంగను పట్టవచ్చును అని ఆమెకు తోచింది. అంతఃపుర స్త్రీలో ఒక జ్యోతిష్కుడిని గురించి గొప్పగా చెప్పగా అతన్ని ప్రశ్న అడిగితే పోయిన ఉంగరం జాడ తెలియవచ్చును అన్నారు. యువరాణి రహస్యంగా ఆ జ్యోతిష్కుడికి కబురు పెట్టింది. ఆయన వచ్చాడు. యువరాణి అతనితో, నా చేతి కంకణం ఉదయం నుంచి కనిపించడం లేదు, దానికి ఎవరు తీసి ఉంటారో చెప్పగలరా అన్నది. జ్యోతిష్కుడు కొంచెంసేపు ఆలోచించి, యువరాణి, ఆ కంకణం ఇప్పటికే చాలా చేతులు మారిపోయింది. ఓ 15 రోజుల్లో దానంతటా అదే మీకు అందగలదు అన్నాడు. తప్పు, నా కంకణం ఎవరూ ఎత్తుకుపోలేదు. మీతో అబద్ధం చెప్పాను. నా కంకణం నా నగల పెట్టెలోనే ఉన్నది. నిజంగా పోయినది నా ఉంగరం. దాన్ని తీసింది కూడా నా చెలికత్తెలలో ఒకతే. దొంగను పట్టేందుకు మీ శక్తి చాలదు గనక నా యుక్తిని మీ ద్వారా ఉపయోగపరుస్తాను. నేను చెప్పినట్టు చేయగలరా అని యువరాణి జ్యోతిష్కుడిని అడిగింది. చిత్తం, మీరు ఎలా చెప్తా అలా చేస్తాను అన్నాడు జ్యోతిష్కుడు. యువరాణి అతనికి చెప్పవలసిందంతా చెప్పి అతన్ని రహస్య మార్గాన బయటికి పంపేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే యువరాణి వద్దకు ఒక దాసీది వచ్చి తమ కోసం మరో జ్యోతిష్కుడు వచ్చాడు అని చెప్పింది. యువరాణి తన చెలికెత్తలందరినీ పిలిపించి పోయిన నా ఉంగరం గురించి ప్రశ్న చెప్పడానికి జ్యోతిష్కుడు వచ్చారట, అతను ఏం చెబుతాడో చూద్దాం అని దాసీతో అతన్ని ప్రవేశపెట్టమన్నది. జ్యోతిష్కుడు యువరాణి సన్నిధికి వచ్చాడు. యువరాణి అతనితో, అయ్యా, మిమ్మల్ని 2 కారణాల చేత పిలిపించాను. ఇవాళ ఉదయం నా చేతి కంకణం ఎవరో కాజేశారు. ఆ దొంగను మీరు పట్టుకోవాలి. 2 రోజుల క్రితం ఇంకొక చిన్న దొంగతనం జరిగింది. నా చిటికిన వేలి ఉంగరం పోయింది. అది ఎవరి వద్ద చేరింది మీరు చెప్పాలి అన్నది. చిత్తం, అలాగే అంటూ జ్యోతిష్కుడు ఏదో గుణించి, యువరాణి, మీ కంకణాన్ని ఎవరూ దొంగిలించలేదు. అది మీ నగల పెట్టెలో భద్రంగా ఉన్నది. మీరే దాన్ని అందులో పెట్టి మరిచిపోయి ఇంకెక్కడో వెతికారు అన్నాడు. యువరాణి తన చెలికెత్తును పంపి నగల పెట్టె తెప్పించి దాన్ని తెరిచి అందులోంచి కంకణం పైకి తీసి ఆశ్చర్యం అభినయిస్తూ, మీ శక్తి చాలా గొప్పది. దయచేసి నా ఉంగరం జాడ కూడా చెప్పండి. దాన్ని తీసిన వారు అంతఃపురంలో వారే అయితే నిశ్చయంగా తల తీయిస్తాను అన్నది. దొంగకు అంత కఠినమైన శిక్ష విధిస్తానంటున్నారు గనక నేను నిజం చెప్పి ఒకరి ప్రాణం నిలువునా తీయటానికి సంకోచిస్తున్నాను. మీరు కొద్ది శిక్షతో పోనిచ్చే పక్షంలో దొంగ పేరు ఈ క్షణాన్న చెప్పగలను అన్నాడు జ్యోతిష్కుడు. దొంగతనం తప్పు ఒప్పుకుంటే ఇదే మొదటి తప్పు అయితే మీ తృప్తి కోసం క్షమిస్తాను. కానీ మీ నోటి మీదుగా దొంగదాడ తెలిసినాక మరణదండన తప్పదు అన్నది యువరాణి. ఆమె ఈ మాట అన్న మరుక్షణం సునందిని అనే చెలికత్తె యువరాణి కాళ్ల మీద పడి బోరును ఏడుస్తూ, బుద్ధి గడ్డి తిని పాడు పని చేశాను. ఈ చిన్న ఉంగరం నా ప్రాణం మీదకి తెస్తుందని కలలో కూడా అనుకోలేదు అన్నది. శిక్ష ఉంగరం విలువను బట్టి కాదు, నమ్మక ద్రోహానికి. ఉంగరం కావలిస్తే నన్ను అడగరాదా? ఏదో అవకాశం చూసి ఇయ్యకపోయానా? ఇక ఎన్నడూ ఇలాంటి పనులు చేయకు అని యువరాణి సునందిని క్షమించి జ్యోతిష్కుడికి మంచి బహుమానం ఇచ్చి పంపేసింది. కథ సమాప్తం. తరువాతి కథ చిత్తూరు పద్మిని. ఈ కథను రాసిన వారు శ్రీ జగన్మోహన్ రావు గారు. ఢిల్లీని పరిపాలించిన పాదుషాలలో
అల్లావుద్దీన్ ఖిల్జీ ఒకడు. ఇతడు చాలా దుర్మార్గుడు. ఇతనిలో 2 విచిత్రమైన గుణాలు ఉండేవి. ఒకటి, ప్రపంచాన్నే జయించాలి అనే కోరిక. రెండవది, అద్భుత సౌందర్యవతులు అందరూ తనకే భార్యలు కావాలి అనే కోరిక. అల్లావుద్దీన్ రాజపుత్ర రాజ్యాలను జయించే ఆలోచనలో ఉన్న సమయంలో అతనికి పద్మిని సౌందర్యం గురించి తెలియవచ్చింది. వెంటనే అతనికి ఆమెను తీసుకురావాలి అనే కోరిక కలిగింది. మేవారు రాజ్యానికి చిత్తూరు రాజధాని. మేవారు రాజైన లకుంసి పసివాడు కావటం చేత ఆ కుర్రవాడికి మారుగా అతడి పినతండ్రి భీమసింగ్ రాజ్యం నిర్వహిస్తున్నాడు. పద్మిని భీమసింగ్ భార్య. ఆమె జన్మస్థానం సింహళ దేశం. అందరిలో పద్మినికి సాటి వచ్చే స్త్రీ ఆ కాలంలో మరొకత లేదు. తాను 2వ అలెగ్జాండర్ అని చెప్పుకునే అల్లావుద్దీన్ పద్మినిని తన పరాక్రమంతో గెలవ నిశ్చయించి తన సైన్యాలను చిత్తూరు దుర్గం పైకి నడిపాడు. ఈ దుర్గం కొండ పైన ఉన్నది. దాన్ని గెలవటం సులభ సాధ్యం కాదు. అల్లావుద్దీన్ సేనలు కొండను చుట్టుముట్టాయే కానీ చిత్తూరు దుర్గాన్ని జయించలేకపోయాయి. రాజపుత్రులు అభిమానధనులు. వారు తమ ఆత్మగౌరవాన్ని దక్కించుకోవటానికి ప్రాణాలను కూడా అవలీలుగా బలి చేస్తారు. చిత్తూరు దుర్గాన్ని వారు అత్యంత శౌర్య సాహసాలతో సంరక్షించుకున్నారు. రాత్రి పగలు అన్న తేడా లేకుండా అల్లావుద్దీన్ తన సైన్యాలను చిత్తూరు దుర్గంపైకి పంపుతూనే ఉన్నాడు. పంపినప్పుడల్లా ఆ సైనికులు రాజపుత్రుల చేతిలో నాశనం కావడం తప్ప మరొక ఫలితం లేకపోయింది. అల్లావుద్దీన్కు నిరుత్సాహం పట్టుకున్నది. పద్మిని నిజంగా సౌందర్యవతి అవునో కాదో తెలుసుకోకుండా అతను తన సైన్యాలను ఆమె కోసం ఆహుతి చేస్తున్నాడు. హాయిగా ఢిల్లీలో అనేక మంది సౌందర్యవతులైన భార్యలుండగా తనకి ఇదే గ్రహచారం అని. అల్లావుద్దీన్ చిత్తూరు ముట్టడి చాలించి తిరిగిపోయే స్థితిలో ఉండగా భీమసింగ్ సంధి రాయబారం పంపాడు. అల్లావుద్దీన్ ముట్టడి చాలించి వెళ్ళిపోయినట్టయితే బోలెడంత బంగారం ఇస్తానన్నాడు. చిత్తూరు ప్రజలు ముట్టడి మూలాన పడుతున్న అగచాట్లు చూడలేక వారికి తిండి కూడా లేకపోవడం గమనించి భీమసింగు ఈ సంధి రాయబారం పంపాడు. కానీ ఈ మాట వినగానే అల్లావుద్దీన్ పద్మినిని కాచేయకుండా తిరిగి పోకూడదనుకున్నాడు. అతను ఆ రాయబారితో ప్రపంచంలో పద్మినిని మించిన సౌందర్యవతి లేదంటారు. ఆమెను ఒక్కసారి చూడనిచ్చినట్టయితే నేను సంధికి వడబడతానని రాజా భీమసింగ్తో చెప్పు అని అతను రాయబారితో అన్నాడు. ఈ మాట వినేసరికి చిత్తూరులో రాజపుత్రుల రక్తం ఉడికిపోయింది. కానీ ప్రజల సుఖం కోరి వారు అల్లావుద్దీన్ కోరిక నెరవేర్చడానికి నిశ్చయించారు. రేపు నీవు ఒంటరిగా ఎట్టి ఆయుధాలు లేకుండా చిత్తూరు దుర్గానికి వచ్చినట్టయితే నీ కోరిక నెరవేరగలదు అని వారు అల్లావుద్దీన్కు జవాబు పంపారు. రాజపుత్రులు ఆడిన మాట తప్పరని అల్లావుద్దీన్కు తెలుసు. అందుచేత అతను ఒంటరిగా నిరాయుధై చిత్తూరు దుర్గానికి బయలుదేరాడు. కానీ అతని మనసులో ఒక నీచమైన ఆలోచన ఉన్నది. మోసంతో పద్మినిని కాజేయటానికి అతను ముందుగానే పథకం వేశాడు. కాపలా వాళ్ళు బాదుషాను లోపలికి గౌరవంగా రానిచ్చారు. భీమసింగ్ ఆయనకు స్వాగతం ఇచ్చాడు. చక్కగా అలంకరించిన దర్బార్ భవనంలో అల్లావుద్దీన్ ప్రవేశించి అక్కడ పద్మినిని చూశాడు. కానీ ఆయన పద్మినిని ప్రత్యక్షంగా చూడలేదు. ఒక అద్దంలో ఆయనకు పద్మిని ప్రతిబింబం కనిపించింది. ఒక అద్దం కాదు, వరుసగా 12 అద్దాలలో 12 సార్లు ప్రతిబింబించిన పద్మిని రూపాన్ని పాదుషా చూశాడు. అయినప్పటికీ పద్మిని నిజంగా జగన్మోహిని అని ఆయనకు తెలిసిపోయింది. చిట్ట చివరకు అల్లావుద్దీన్ కళ్ళు పక్కకు తిరిగాయి. ఆయన వెళ్ళిపోవటానికి బయలుదేరాడు. భీమసింగ్ ఆయనను సాగనంపటానికి వెళ్ళాడు. అవమానంతో ఏడుస్తున్న పద్మినిని అంతఃపుర స్త్రీలు ఓదార్చారు. అల్లావుద్దీన్ కొండ దిగి వచ్చేటప్పుడు భీమసింగ్ వద్ద పద్మిని సౌందర్యాన్ని తెగ పొగిడాడు. ధర్మానికి కట్టుబడని వాడైతే భీమసింగు ఆ నీచుని సులువుగా గొంతు పిసికి చంపి ఉండును. ఇద్దరూ ముస్లిం గుడాలను సమీపించారు. పద్మినిని తన భార్యను చేసుకోవాలన్న కోరిక పాదుషాకు మరింత ఎక్కువైంది. ఆయన తన భటులకు సైగ చేశాడు. మరుక్షణమే వారు భీమసింగ్పై పడి బంధించి ఒక గుడారంలో ఖైదు చేశారు. ఈ అత్యాచారం గురించి విని రాజ్యపుత్రులు నిశ్చేష్టులయ్యారు. తమ రాజును విడిపించమని వారు అల్లావుద్దీన్ కబురు చేశారు. పద్మినిని తన పరం చేసినట్టయితే భీమసింగ్ను విడిచిపుచ్చగలనని అల్లావుద్దీన్ వారికి జవాబు పంపాడు. వారం రోజుల పాటు రాజపుత్రులు మదనపడ్డారు. లకుంసి చిన్నవాడు. భీమసింగ్ ఖైదీ అయినాక చిత్తూరు పౌరులకు సరియైన నాయకుడు లేడు. ఇప్పుడు అన్నిటికీ పద్మిని ఒక్కతే బాధ్యురాలు. ఆమె సభ చేసి అందరినీ సమావేశపరిచి తన బంధువైన గోరాసింగ్ను సేనానాయకుడుగా నియమించి భీమసింగ్ను రక్షించటానికి ఒక ఉపాయం తెలిపింది. ఆమె వేసిన పథకాన్ని ఆచరణలో పెట్టడానికి సభికులు అందరూ ఒప్పుకున్నారు.
చిత్తూరు నుంచి గోరాసింగ్ దూతగా పాదుషా వద్దకు వచ్చి, చక్రవర్తి, మీరు మా రాజును విడిచిపెట్టే పక్షంలో పద్మిని మీ వద్దకు వస్తుంది. కానీ ఆమె వెంట దాసదాసి జనం కూడా రావటానికి ఏలినవారు అనుమతించాలి అన్నాడు. పాదుషా ఆనందానికి మేరలేదు. పద్మిని తనకు ఉచితమైన హోదాతో రావచ్చును, మాకు ఆక్షేపణ లేదు. కానీ ఆమె వెంటనే బయలుదేరి రావాలి అన్నాడు ఆయన. రాణి వెంట రక్షక భటులు కొద్దిమంది రావచ్చునా అన్నాడు గోరాసింగ్. వద్దు వద్దు, ఇది పెళ్లి, యుద్ధం కాదు అన్నాడు అల్లావుద్దీన్ నవ్వుతూ. గోరాసింగ్ తిరిగి వెళ్ళిపోయాడు. పాదుషా తన సైనికులను పిలిచి, ఈరోజు మనకు పండగ, మీ ఇష్టం వచ్చినట్టు విందులు విలాసాలు జరపండి అని ఉత్తర్విచ్చాడు. శిబిరమంతా ఆనందోత్సాహాలలో మునిగి తేలుతున్న సమయంలో 700 మేనాలు కొండ దిగి వచ్చాయి. ఒక్కొక్క మేనాను 6 బోయిలు మోస్తున్నారు. ముస్లిం సైనికులు ఆ మేనాల జోలికి పోలేదు. పాదుషా తనకు గల విలువైన దుస్తులను ధరించి తన గుడారాన్ని చక్కగా అలంకరించి పద్మిని రాకకై ఎదురు చూస్తున్నాడు. మేనాలన్నీ ఆయన గుడారం దగ్గర దిగాయి. గోరాసింగ్ గుడారంలోకి వెళ్ళి అల్లావుద్దీన్తో, పద్మిని వచ్చింది, ఏలినవారు భీమసింగ్ను విడిపించాలి అన్నాడు. అప్పుడే కాదు, ముందు నేను ఆమెను పెళ్ళాడాలి, ఆ తర్వాత భీమసింగ్ విడుదల అన్నాడు అల్లావుద్దీన్. అయితే పద్మిని తన భర్తకు వీడ్కోలు చెప్పనివ్వండి అన్నాడు గోరాసింగ్. దీనికి పాదుషా బలవంతాన ఒప్పుకున్నాడు. పద్మిని భీమసింగ్ ఉన్న గుడారంలోకి అడుగు పెట్టగానే భీమసింగ్ బితిలేని ఆశ్చర్యంతో, నువ్వా అన్నాడు. అరవకండి, ఇదిగో కత్తి, బయట 2 గుర్రాలు సిద్ధంగా ఉన్నాయి, పారిపోదాం పదండి అన్నది పద్మిని. పహరా వాళ్ళు మోసం తెలుసుకునే లోపుగా భీమసింగు, పద్మిని గుడారం బయటకు వచ్చి గుర్రాలెక్కి చిత్తూరు మార్గం పట్టి పారిపోసాగారు. సరిగ్గా అదే సమయానికి మేనాలన్నిటి నుంచి సాయుధ యోధులు బయటికి వచ్చి ముస్లిం సైనికుల పైన పడ్డారు. ఆ మేనాలను మోసిన వారు కూడా సైనికులే. దాదాపు 5,000 రాజపుత్రులకు ముస్లింలకు ఘోరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో రాజపుత్రులు చాలా హెచ్చు సంఖ్యలో మరణించారు. అలాగే అలావుద్దీన్ సైన్యం కూడా చాలా నాశనమైంది. అల్లావుద్దీన్ కోపంతో, నిరాశతో ముట్టడి ఎత్తివేసి ఢిల్లీకి తిరిగి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. తరువాతి కథ బేరం చేసే పద్ధతి. ఇది చిన్న కథ. కథలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న మనవి. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సభ్యులకు ఆల్ కూడా నొక్కండి. ఈ కథలపై మీ అభిప్రాయాలను, సూచనలను తప్పక కామెంట్లో పెట్టండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము, కామెంట్ పెట్టడము చేయటం లేదండి. దయచేసి అవి చేయండి, అది మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బేరం చేసే పద్ధతి. రామయ్య పల్లెటూరు వాడు, అమాయకుడును. అతను కొంత డబ్బు తీసుకుని పట్టణంలో ఏదైనా కొనాలని బయలుదేరాడు. ఈ సంగతి తెలిసి ఒక స్నేహితుడు దారిలో కనిపించి, పట్టణంలో మోసాలు పరిపాటి, ఏ వస్తువు కొన్నా అమ్మేవాడు చెప్పిన దానిలో సగం ధరకే అడగాలి అని సలహా ఇచ్చాడు. పట్నం చేరిన రామయ్య ఊరంతా కలయి తిరుగుతూ ఒక గొడుగుల దుకాణం దగ్గర ఆగి గొడుగు ధర అడిగాడు. 10 రూపాయలు అన్నాడు దుకాణం వాడు. రామయ్య వెంటనే 5 రూపాయలకి ఇస్తావా అని అడిగాడు. రామయ్య పల్లెటూరు మొహం కనిపెట్టి, దుకాణం వాడు తమాషా చూద్దామని 6 రూపాయలకి ఇస్తాను అన్నాడు. వెంటనే రామయ్య 3 రూపాయలకి ఇస్తావా అని అడిగాడు. ఊరికి ఇస్తా, తీసుకో అన్నాడు దుకాణం వాడు. అయితే 2 గొడుగులు ఇస్తావా అన్నాడు రామయ్య. ఏ దయచేయి అని దుకాణం వాడు రామయ్యను కోట్లోకి పంపేశాడు. కథ సమాప్తం.